నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాము. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులోనే అర స్పూను ఉప్పు, అర స్పూను మిరియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయి ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించి తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయి పొయ్యి పైన పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా క్యారెట్, కొద్దిగా గ్రీన్ క్యాప్సికము, కొద్దిగా ఎర్ర క్యాప్సికము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కూరగాయలు ఉడకడానికి అర స్పూను ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 స్పూను రెడ్ చిల్లీ సాసు, 1 స్పూను సోయా సాసు, 1 స్పూను గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూను వెనిగరు, 1 స్పూను అజినమోటో, 1 స్పూను మిరియాల పొడి వేసి అందులోనే 1 స్పూను నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఉడికించి పెట్టిన వైట్ రైస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులోనే ముందుగా వేయించి పెట్టిన కోడిగుడ్డు పొరటు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కింది నుంచి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ అడుగు మాడకుండా పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి ఆ 2 ముక్కలు కూడా మంచిగా నిమ్మకాయ పిండాలి. రసాన్ని మంచిగా పిండి ఉప్పు కారము చెక్ చేసుకొని అర స్పూను ఉప్పు, తగినంత మిరియాల పొడి వేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ లేదు కాబట్టి కరివేపాకు వేస్తున్నాను. ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేటప్పుడు లాస్ట్ మూమెంట్లో పొయ్యి కొద్దిగా ఫ్లేమ్ పెంచి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఈ ఫ్రైడ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10-15 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. రైస్ ఉడికించి పెట్టుకొని చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.